మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. యోగా ఈవెంట్ జరిగింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాట్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చినప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టేయాలి? డబ్బులు ఊరికే రావు. సో ఆశపడడంలో తప్పు లేదు, ఆ మ్యాట్ తీసుకోవడంలో తప్పు లేదు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాటే తీసుకున్నారా? ఒక్కొక్కరు 2, 3, 4, 5 ఎన్ని దొరికితే అని తట్టా బుట్టా సర్దుకొని సంకలో పెట్టుకొని మరి తీసుకెళ్ళిపోతున్నారు. పోనీ అలా కూడా తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే ఫ్రీగానే కదా వస్తున్నాయి. కిందన ఎక్కడో పడి ఉంటాయి, ఎవరు వాడట్లేదు, ఎవరు తీసుకెళ్ళట్లేదు. సో ఫ్రీగా వచ్చాయని చెప్పి నువ్వు 5 ఏంటి 10 తీసుకెళ్ళినా సరే వాటిలో తప్పలేదు. ఎందుకంటే ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా తాగే రకాలు మనం. అక్కడ వరకు కూడా బాగానే ఉంది. అలా కాకుండా ఆ మ్యాట్ల కోసం కొట్టేసుకుంటారు, లాగేసుకుంటారు, పీకేసుకుంటున్నారు, గొడవలు పడిపోతున్నారు. అరే వీటి వల్లే కదా ఇలా తొక్కిసలాట స్టాంపేడ్ జరిగి మనుషులు చనిపోతున్నారు. బేసిక్ కామన్ సివిక్ సెన్స్ కూడా లేదు. ఎందుకు ఆ మ్యాట్ల కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒకటి దొరికింది కదా, వెళ్ళిపోవచ్చు కదా. ఆ ఒకటే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఏమైనా ఉపయోగించేస్తారా, యోగా చేసేస్తారా అంటే అది కూడా లేదు, అది ఎక్కడో మూలని పడేస్తారు. బట్ అలా కాదు, అత్యాశ మనకి ఫ్రీగా వస్తున్నాయి కదా, తీసుకెళ్ళిపోవాలి. ఎన్ని దొరికితే అన్ని లాక్కొని పీక్కొని అసలు కొట్టేసుకొని అయినా సరే తీసుకెళ్ళిపోవాలి. ఆ తొక్కిసలాట్లో ఏమైనా సరే ప్రాణాలు పోతే మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేస్తారు? వీళ్ళు తప్పు కాదు, ఆ యోగా ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు తప్పు అంటారు. మళ్ళీ అప్పుడు కూడా ప్రజలే క్వశ్చన్ చేస్తారు, మీరు ఎందుకు కండక్ట్ చేయాలి, మీరు ఎందుకు మ్యాట్లు ఇవ్వాలి అని చెప్పి. బట్ బేసిక్ కామన్ సెన్స్ అనేది యూజ్ చేయండి. అది మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను అట్లానే చెప్తాను. మీరు ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో అంటారు కదా, మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను అట్లానే చెప్తాను. మనిషికి ఒక మ్యాట్ చాలు.